నేషనల్ అవార్డు కూడా కొట్టచ్చు. తెలుగు హీట్ లెజర్ లాగా ఉండే పృథ్వీ అడ్డాల. సూపర్ ఉంది, చాలా మెసేజ్ ఓరియంటెడ్. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అందరు న్యూ కమర్స్, అందరు బాగా చేస్తారు. డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు గుణశేఖర్ గారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంది, ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. కొంచెం అవుట్ ఆఫ్ స్ప్రెడ్ అయితే బెటర్, పబ్లిసిటీతో వెళ్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేషనల్ అవార్డు కూడా కొట్టచ్చు. చాలా రిస్క్ చేయడం, ఇలాంటి సినిమాలు చేయడం యాక్టర్స్ కూడా రిస్క్, కానీ సమాజంలో మెసేజ్ ఇవ్వాలని చెప్పి అందరూ చాలా కష్టపడ్డారు. ఇలాంటి సినిమా చాలా అవసరం ఈ రోజుల్లో. ఇంటర్లో ఇలాంటివి చాలా చూసాము, కానీ ఏం చేయలేము. మన చుట్టూ జరుగుతున్న ఏమి జరగనట్టు ఉంటారు, కానీ ఈ సినిమా వల్ల అందరూ మారితే చాలా మంచిదండి. ఒక్కళ్ళు మారినా చాలండి. ఈ సినిమా వల్ల చాలా మార్పు వస్తుంది సొసైటీలో, చాలా అవసరం. ఈ రోజుల్లో యూత్ చాలా చెడిపోతున్నారు, ఇంట్లో తెలియదు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడండి, పిల్లలకు కూడా చూపించండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. విలన్ రోల్ అదిరిపోయింది, పృథ్వీ అడ్డాల రోల్ అదిరిపోయింది. హీట్ లెజర్ జోకర్ ఉంటాడు, జోకర్ హీట్ లెజర్ లా చేసిండు ఎగ్జాక్ట్ పృథ్వీ అడ్డాల. అతను దాని తర్వాత రోనిత్ కూడా చాలా బాగా చేసిండు. ఇది గుణశేఖర్ కి ఇది హిట్టేనా? చాలా మంచి మెసేజ్ ఉంటుంది. మదర్హుడ్ భూమిక మేడం గురించి చెప్పండి. భూమిక మేడం అది యాక్టింగ్ ఎలా టచింగ్ ఉండే, కానీ యాక్టింగ్ బాగుండే. హీట్ లెజర్, తెలుగు హీట్ లెజర్ లాగా ఉండే పృథ్వీ అడ్డాల. మూవీ బాగుంది, మంచి మెసేజ్ ఉంది, అందరు చూడండి సినిమా. భూమిక గారు బాగుండే, ఇంకా నెగటివ్ క్యారెక్టర్స్ మన పృథ్వీ అడ్డాల ఇంకా రానిత్ చాలా మంచిగా చేశారు. మ్యూజిక్స్ గుడ్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అ గుడ్ మెసేజ్ అండి సొసైటీ. సూపర్ ఉంది, చాలా మెసేజ్ ఓరియంటెడ్. ఇంకా భూమిక మేడం యాక్టింగ్ అయితే చాలా బాగుంది, మదర్ క్యారెక్టర్ కింద. సో ప్రతి ఒక్కరు చూసాము, ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమా. బాగుందండి, చూసాను. నోవేడేస్ మదర్ ఎంత అలర్ట్గా ఉండాలి, ఇప్పుడు జరుగుతున్న ఫోన్లు వీటి మీద చాలా ఎక్సలెంట్గా గుణశేఖర్ గారు బాగా ఇచ్చేశారు. మొత్తం స్క్రీన్ ప్లే అంతా సూపర్ ఉంది, బాగుంది. నిజంగా అందరు చూడాల్సిన ఫిలిం, మన యూత్ అంతా చూడాలి, మన మదర్స్ మన పేరెంట్స్తో కూడా అందరితో కలిసి చూడాలి. చాలా రోజుల తర్వాత రావడం కాదు, కానీ డెమో కూడా అంతా చాలా బాగుంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీ. సాంగ్స్ బాగున్నాయండి, బాగుంది, నీట్గా ఉంది, అర్థమవుతుంది, బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ తీసుకొని చాలా మెచ్యూర్డ్గా తీశారు. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అన్న, కొంచెం స్టోరీ కొంచెం డీవియేట్ అయింది, కానీ క్లైమాక్స్ మళ్ళీ చాలా బాగుంది. సో ఈ యూత్ 2K కిడ్స్, జెన్సీ కిడ్స్ చూడాల్సిన మూవీ. ఫస్ట్ హాఫ్లో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అందరు న్యూ కమర్స్, అందరు బాగా చేశారు. డైరెక్షన్ అండ్ కాలభైరవ గారి మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. సూపర్. ఓవరాల్ చెప్పాలంటే వర్త్ వాచింగ్. మూవీ టైటిల్ గుణశేఖర్ గారు కూడా చెప్పారు. ఆయన ఎప్పుడు మన తెలుగువారు కాబట్టి తెలుగు భాష. కాకపోతే యుఫోరియా ఒక రీజన్ ఉంది ఇది పెట్టడానికి, మీరు థియేటర్లో చూడండి. యుఫోరియా ఏంటంటే ఇది ఎగ్జూబరెన్స్ ఆఫ్ యూత్, మనకి ఎంజాయ్మెంట్, కానీ ఏదైనా ఒక థ్రెషోల్డ్ ఉండాలి. ఆ థ్రెషోల్డ్ ఉండాలంటే పేరెంటింగ్ కరెక్ట్గా ఉండాలి. దాని గురించే ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ గుణశేఖర్ గారు అండ్ ఎస్పెషల్లీ భూమిక గారు యాజ్ అ మదర్హుడ్. దీంట్లో ఏంటంటే మీరు ఆశించిన విధంగా మదర్ ఆ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ కల్చర్, ఇప్పుడు జెన్జీ దీంట్లో ఇలాగ మొబైల్ జనరేషన్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఎక్కువైపోయి అలా ఉండిపోవడంలో ఈ భూమిక మేడం యాజ్ అ మదర్గా ప్రజెంట్ కరెంట్ జనరేషన్కి సచ్ ఎ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అనకూడదు, సచ్ షీ లిటరలీ లివ్డ్ ద క్యారెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు భూమిక గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రూల్ అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు గుణశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ థింగ్, భూమిక గారు ఈ సినిమా గురించి ఒక ఎసెన్స్ ఆఫ్ నక్షల్లో చెప్పేశారు. ఏంటంటే మన యూత్ గురించి, పేరెంట్స్ పిల్లలు వాళ్ళ కనెక్ట్ అవ్వడం గురించి కన్సర్న్ కన్నా డిస్కనెక్ట్ అయిపోతున్నారని బాధ ఎక్కువ మనకుంది. ఆ పాయింట్ పట్టుకుని దీంట్లో చేశారు. హ్యాట్స్ ఆఫ్. సో ఏంటంటే ఇది సక్సెస్ మీట్, కల్చరల్ సక్సెస్ మీట్ అని పెట్టి 10th ఇంటర్ కాలేజీలకు వెళ్ళి మీట్స్ పెట్టి ఈ సినిమా స్ప్రెడ్ చేయాలి. ఇంకోటి ఇది ఓటీటీలో రావట్లేదు, థియేటర్స్లో వచ్చి చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ గారు టీమ్. హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు అబ్బాయి. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆ రామురారు గురించి కూడా లిరిక్స్ అది చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.